దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొక సందేశం ద్వారా మనము ఆత్మీయంగా బలపరచబడదాం. క్రైస్తవ ఆధ్యాత్మిక భక్తి జీవితంలో పునరుద్ధరణ అనేది, రెస్టోరేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఏ వస్తువైనా, ఏ నిర్మాణమైనా, ఏ వాహనమైనా కొంతకాలం వాడిన తర్వాత అది పునరుద్ధరించబడవలసిన అవసరం ఉంటుంది. అయితే ఆధ్యాత్మిక జీవితం విషయంలో రక్షింపబడిన తొలిటి దినాలలో దేవునితో ఉన్న ప్రేమ, అనుబంధం, ఆప్యాయతలు, దేవుని కొరకు జీవించాలనేటటువంటి ఒక దృఢ నిశ్చయత, సంకల్పం, ఇవన్నీ కూడా కాలానుగుణంగా చుట్టుపక్కల ఉన్నటువంటి సాంఘిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఇవన్నీ కూడా మనలను దేవునిలోంచి దూరపరిచేవిగా ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు మనం తిరిగి రెస్టోర్ చేయబడాలి. మరికొన్నిసార్లు మన అవిధేయత ద్వారా, మరికొన్నిసార్లు తిరుగుబాటు ధోరణి కలిగిన, వ్యతిరేక స్వభావం కలిగిన మనుషులు అయినందువల్ల మనము పొందుకోవలసిన దీవెనలు అనేకమైనవి కోల్పోతాం. మరికొన్నిసార్లు అయితే దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతాం. దేవుని సహనాన్ని పరీక్షించి ఆయనను అసహనాన్ని గురి చేసేవారుగా ఉంటాం. ఎన్ని మారులు చెప్పినా విననొల్లనటువంటి ప్రజలుగా మనం ఉంటాం. అందువల్ల మనము నశించిపోయేవారుగా ఉంటున్నాం, నష్టపోయిన వారుగా ఉంటున్నాం, అనారోగ్యం పాలైన వారుగా ఉంటున్నాం, పునాదులు చెదిరిపోయిన వారుగా ఉంటున్నాం, ఇబ్బంది పడుతున్న ప్రజలుగా ఉంటున్నాం, వెనుకబడిపోయిన ప్రజలుగా ఉంటున్నాం, నష్టపోయిన ప్రజలుగా కూడా ఉంటున్నాం. అందుకని మనందరం కూడా రెస్టోర్ చేయబడవలసిన పరిస్థితి, రెస్టోరేషన్ అనేది మనకు అవసరం. మనం అందరం పునరుద్ధరించబడవలసిందే. పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చూసినప్పుడు ఆయన అంటారు, కొంచెము కాలము శ్రమను అనుభవించిన పిమ్మట మనలందరినీ కూడా ఆయన పరిపూర్ణం చేస్తారు. ఈ కొంచెము కాలంలో మనలను ఆయన రెస్టోర్ చేయటానికి ఆయన తన కార్యాలు చేస్తారు. మనం వాటన్నిటినీ కూడా, ఆ రెస్టోరేషన్ ప్రక్రియను మన జీవితంలో జరగనివ్వాలి. అదే విషయంలో మనం గమనించినప్పుడు, ఆ రెస్టోరేషన్ అనే దానికి నిర్వచనాన్ని చూసినప్పుడు, దేవుడు దేన్నైనా సరే దాన్ని పూర్వస్థితికి తీసుకురావటానికి రెస్టోరేషన్ అనే దాన్ని చేస్తారు. దేన్నైతే తన పూర్వస్థితికి తీసుకురావటానికి మనము ప్రయత్నిస్తామో దాన్నే రెస్టోరేషన్ అంటారు. పూర్వస్థితి అంటే ఆరంభ స్థితి. అది చాలా ఉచ్చమైనది, ఉన్నతమైనది. అది ఆ వస్తువుకు చాలా పరిపూర్ణమైనటువంటి రూపం తెచ్చినటువంటి స్థితిగా ఉంటుంది. అందుకని రెస్టోరేషన్ అంటే ఏంటంటే సంథింగ్ టు ఇట్స్ ఒరిజినల్ స్టేట్, మూలములో ఎలాగైతే ఉన్నదో ఆ స్థితికి తిరిగి తీసుకుని రావటం పునరుద్ధరణ. అందుకని పునరుద్ధరణ అనేటటువంటిది ఎప్పుడైనా సరే ఒక విశ్వాస జీవితంలోనైనా, సేవకుని జీవితంలోనైనా హృదయములో మొట్టమొదట ఆరంభం అవ్వాలి. హృదయంలో, తన జీవితంలో మొట్టమొదట ఉద్ధరణ అనేది ఆరంభించబడాలి. అంతేకాదు, పునరుద్ధరణ అనేటటువంటిది ఏంటంటే మనము ఊహించని, పట్టజాలని నూతన ఆశీర్వాదములను అనుగ్రహించేదిగా, అసంఖ్యాకమైన రీతిలో మనకు దీవెనలు అనుగ్రహించేదిగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు అవి ఆలస్యం అవ్వచ్చు, కొన్నిసార్లు వెంటనే జరగవచ్చు. ఏదైనా దేవుడు మాత్రమే మనలను పునరుద్ధరించగలరనేది గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవ జీవితంలో. ఎందుకని తెలుసా? దానికి ఒక ప్రధానమైన మూల కారణం ఏంటంటే, ఆయనే మనలను సృజించినవారు. సృష్టికర్తకు మాత్రమే తాను సృష్టించిన విషయాన్ని పునరుద్ధరించటం చేతనవుతుంది. సృష్టికర్తకు మాత్రమే. హెన్రీ ఫోర్డ్ అనే ఆయన గురించి మనకు తెలుసు. అమెరికా దేశంలో ఫోర్డ్ కంపెనీని నెలకొల్పి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి హెన్రీ ఫోర్డ్ గారు మనం గమనిస్తే జూలై 30వ తారీఖున 1863లో జన్మించారు. తర్వాత ఏప్రిల్ 7వ తారీఖు 1947లో చనిపోయారు. 83 సంవత్సరాలు జీవించిన ఆయన ఈ ఆటోమొబైల్ రంగంలో గొప్ప జ్ఞానము, అనుభవం, పరిణితి చెందినటువంటి గొప్ప ఇంజనీర్ ఆయన. ఒకసారి నూతన దంపతులు ఎవరో, వాళ్ళు కూడా ఆటోమొబైల్ ఇంజనీర్సే,
వివాహం చేసుకొని ప్రయాణమై వెళుతున్నప్పుడు కారు చెడిపోయిందంట, ఫోర్డ్ కారే. చాలామంది చెప్తే వినుంటాం మనం. చెడిపోయినప్పుడు వీళ్ళు ఆటోమొబైల్ ఇంజనీర్స్ అయి ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎంతో కూలంకషంగా పరిశీలనాత్మకంగా ఎక్కడ సమస్య ఉందో చూద్దామని ఎంత ప్రయత్నించినా వాళ్ళు ఆ సమస్యను కనుగొనలేకపోతూ ఉన్నారు. కారులో ఉన్న సమస్యను ఎందుకు ఆగిపోయిందో అర్థం కావట్లా. విసిగిపోయారు, అలసిపోయారు, డస్సిపోయి అక్కడ కూర్చున్నారు. ఒక పెద్ద వయసు ఆయన అటు వెళుతూ చూసి ఆగారు. ఆగి ఏమైంది? వీళ్ళు అసహనంతో ఉండి మా వల్ల కాలేదు, ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసాం, సమస్య పరిష్కరించబడలేదు, నువ్వు చేయొచ్చావు, కాటి కాళ్ళు దాచుకున్నావు అన్నట్లుగా ఆ ముసలాయనతో మాట్లాడితే, చూడనివ్వండి నన్ను ఒకసారి అన్నప్పుడు అవకాశం ఇచ్చారు. వాళ్ళు చూశారు, ఒక్కసారి చూశారు, తనకు లోపం ఎక్కడో తెలిసింది, ఆ విషయాన్ని సరిచేశారు. స్టార్ట్ చేస్తే వెంటనే కారు స్టార్ట్ అయిపోయింది. ఎలాగ నాకు దొరకలేదు, నేను ఇంతగా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదువుకున్నా, నాకు అర్థం కాలేదు. మీకు ఎలా అర్థమైందంటే, ఈ ఫోర్డ్ కారును తయారు చేసిన వాడును నేనే, ఐఎమ్ హెన్రీ ఫోర్డ్ అన్నారట. ఆశ్చర్యం మిగిలిందట వాళ్ళకి. ఎప్పుడైనా సరే సృష్టికర్తకే ఆ సృష్టించబడిన వస్తువును పునరుద్ధరించడం చేతనవుతుంది. కనుక క్రైస్తవ విశ్వాసిగా, దేవుని బిడ్డగా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రెస్టోరేషన్ పనిని దేవుడు చేసినంత సమర్థవంతంగా, నిర్మాణాత్మకంగా మరెవరూ చేయలేరు. అందుకని దేవుడు ఏ ఏ విషయాలను రెస్టోర్ చేయడానికి ఇష్టపడుతున్నారు అంటే, ఒకటే సింపుల్ ఆన్సర్. మనము ఆత్మీయంగా ఏం కోల్పోయామో, దీవెనల పరంగా ఏం కోల్పోయామో వాటన్నిటిని తిరిగి పునరుద్ధరించడానికి దేవుడు సంసిద్ధులుగా ఉన్నారు. చాలా మార్లు ఈ సందర్భాల్లో నేను ఒక మాట చెప్పాలి. ప్రాస్పరిటీ బోధలు అనే మాట ఆశీర్వాదాలను గురించి, ఆర్థికమైన విషయాలను గురించి, దీవించబడటం అనే విషయాలను గురించి చాలామంది బోధిస్తూ ఉంటే చాలామంది ప్రశ్నిస్తున్నారు, మీరు ప్రాస్పరిటీ బోధలు చేయొద్దు అని. కానీ నేను అడుగుతున్నాను, చేయొద్దనే అభిప్రాయాలు చెప్పేవారు కూడా ఈ అవసరతలు, గృహాలు, భోజనానికి, వస్త్రాలకు, వాహనాలు అన్నీ అవసరాలే. కానీ మనకు ఎన్నున్నా ఏమున్నా కూడా వాటన్నిటినీ దేవుని సన్నిధి కంటే గొప్పవి కాదని ఎంచుకున్న రోజున మనం కలిగి ఉన్న ఆశీర్వాదాలు అవి మన ఆత్మీయ భక్తి జీవితానికి అడ్డు రావు. అందుకని మనం ఎంత కలిగి ఉన్నా కూడా మనలో అతిశయం రావడానికి వీల్లేదు, గర్వించడానికి వీల్లేదు. అలా గర్వించినప్పుడు మనము ఆత్మీయ విలువలో దిగజారిపోయిన వారుగా ఉండి, మనం కలిగి ఉన్న ఆ బంగారమో, ధనమో, లేకపోతే కారులో విలాసవంతమైన జీవితాలు, వీటిని ప్రేమిస్తాం. అందుకని ఏ బోధ అయినా కూడా ఆత్మ సంబంధమైన సిరులను బోధించేవిగా ఉండాలి. ప్రభువారి బోధలో కూడా అదే అన్నారు, దేవుని రాజ్యమును నీతిని మొదట వెతికితే అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడతాయి. ప్రభువారు ఆ సాతానుడు శరీరాశి, నేత్రాశి, జీవపడము అనే ఆకర్షణలు చూపించి యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉండి అరణ్యంలో నుంచి ఆ సాతానుడు తీసుకుని వెళ్ళి శోధించే క్రమంలో చూస్తే ప్రభు అంటారు, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు, బ్రతుకుతాడని. కాబట్టి మనము ఈ ప్రాస్పెరిటీ అనేది ఉండాల్సిందే, కానీ దానిని మనం ప్రాధాన్యతగా ఎంచుకోనక్కర్లేదు. పరిశుద్ధతే మన ప్రాపర్టీ, పరిశుద్ధతే మన యొక్క ఆస్తి, పరిశుద్ధతే దేవుడు మనలో ఉండాలని కోరుకునేటటువంటి గొప్ప ఆస్తి, గొప్ప స్థితి. అందుకని దేవుడు మన పరిస్థితులు, మన జీవన విధానంలో, భక్తి జీవితంలో వేటిని కోల్పోయామో వాటన్నిటిని పునరుద్ధరించడానికి ఇష్టపడుతున్నారు దేవుడు. మొదటిగా చూసినప్పుడు రెస్టోరేషన్ ఆఫ్ లాస్ట్ ఇయర్స్, పోగొట్టుకున్న సంవత్సరాలు, నష్టపరచబడిన సంవత్సరాలు, నిర్లక్ష్యంగా బతికిన సంవత్సరాలు, వాటన్నిటినీ కూడా దేవుడు పునరుద్ధరించి పోయినటువంటి ఆశీర్వాదాలను తిరిగి అనుగ్రహిస్తారట. మన అవిధేయతను బట్టి మనం తిరుగుబాటుదారులుగా ఉన్నప్పుడు మన పంటంతా కూడా పురుగులతో, గొంగళి పురుగులతో, పచ్చ పురుగులతో తినివేయబడితే, మనము పశ్చాత్తాపడినప్పుడు మన హృదయాన్ని పరిశీలించిన దేవుడు తిరిగి మనల్ని రెస్టోర్ చేసి మనకు సమృద్ధి అయిన పంటనిస్తారట. భూమి కూడా తన సారమును సమృద్ధిగా అనుగ్రహిస్తుందట. అందుకని యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయము, మన పరిశుద్ధ గ్రంథంలో యోవేలు ప్రవక్త రాసినటువంటి ఆ పుస్తకంలో 2వ అధ్యాయము 25, 26, 27 వచనాలు చదువుకుంటే
మనకు అర్థమవుతుంది. రెండవది చూసినప్పుడు రెస్టోరేషన్ ఆఫ్ హెల్త్, ఆరోగ్యాన్ని పునరుద్ధరిస్తారట దేవుడు. ఆరోగ్యమును పునరుద్ధరించడం, గాయాలు మాన్పటం, గుడారాలను చెరలో నుండి రప్పించటం, పట్టణాన్ని కొండ మీద కడతానంటున్నారు, ఉన్నతమైన అనుభవాల్లో నిలబెడతారట, జనులను విస్తరింపజేస్తారట, ఘనతనిస్తారట, అంతేకాదు బాధపరచబడు వారిని రక్షిస్తారట, అంతేకాదు వారి పిల్లలను రాజులుగా చేస్తారట. పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకి లేపువాడు ఆయనే. రెస్టోర్ చేస్తారు, ఆయన పునరుద్ధరిస్తారు మన బతుకుల్ని. ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 17 నుంచి 21 వచనాలు ఈ వచనాన్ని చూస్తాం. రెస్టోరేషన్ ఆఫ్ హెల్త్. చాలాసార్లు మనకు దీర్ఘకాల వ్యాధులు వచ్చినప్పుడు, నిరంతరం ఆ మందులు వాడుతున్నప్పుడు, ఆ ఇన్సులిన్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఒకవేళ ఉంటే అవి వాడుతున్నప్పుడు, ప్రతిరోజు చేసుకోవాల్సి వచ్చినప్పుడు, చాలాసార్లు ఈ దీర్ఘకాల వ్యాధులతో ఉన్నవారు ఎంత బాధపడతారో, ఎంత వేదన పడుతూ ఉంటారో. కొన్ని మార్లు గాయాలు మాన్పబడవు. అటువంటి సందర్భంలో కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ గమనించాల్సింది ఏంటంటే, మన ప్రతి బలహీనతను విమోచించడానికై, గాయములు కట్టడానికై ఆయన సిలువలో దెబ్బలు తిన్నారు, మనందరికీ తెలుసు. అందుకనే మనం ఎదురు చూస్తే దేవుడు మన ఆరోగ్యాలను పునర్నిర్మిస్తారు, పునరుద్ధరిస్తారు, తిరిగి ఆరోగ్యాన్ని ఇస్తారు. వైద్యులకు అంతుపట్టని బలహీనతలైనా సరే ప్రభు వాటిని హీల్ చేస్తారు. స్వస్థపరిచే యెహోవాగా ఆయన మనల్ని స్వస్థపరుస్తారు, మన స్థితిగతులను మార్చివేస్తారు. మూడవది చూసినప్పుడు రెస్టోరేషన్ ఆఫ్ గ్లోరీ అండ్ ఎవర్ లాస్టింగ్ జాయ్, మహిమను, ఘనతను, అంతేకాకుండా దీర్ఘ కాలం, శాశ్వత కాలం నిలిచి ఉండేటటువంటి ఆనందాన్ని, తరగని ఆనందాన్ని, చెరగని ఆనందాన్ని మనకు అనుగ్రహిస్తారని యెషయా గ్రంథం 61:7 చూస్తాం. యెషయా గ్రంథం 61 అధ్యాయము చీకటిలోను మరణఛాయలోను ఉన్న వాళ్ళకి వెలుగునివ్వటానికి, చెరలోను అంధకారంలో ఉన్నవారికి విడుదలను, విముక్తిని కలుగు చేయటానికి యెహోవా హితవత్సరమును ప్రకటిస్తారని ఆ వచనాల్లో చివరి 7వ వచనాన్ని చూసినప్పుడు ఆ ప్రభువు మహిమను, శాశ్వత ఆనందాన్ని తిరిగి మనకు అనుగ్రహిస్తారట. నశించకపోయినటువంటి శాశ్వత ఆనందంతో మనల్ని నింపుతారట, రెస్టోర్ చేస్తారట. ఆ తర్వాత గమనించినప్పుడు పట్టజాలని ఆనందాన్ని ఇస్తారట. ఆ తర్వాత రెస్టోరేషన్ ఆఫ్ హెల్త్, రెస్టోరేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ పీస్. ఈ ఒకే వచ్చిన ఇర్మియా గ్రంథం 33:6 చూసినప్పుడు ఆయన మన ఆరోగ్యాన్ని, మనకున్నటువంటి మనలో ఉండవలసిన సత్యాన్ని కోల్పోయినప్పుడు ఆ సత్యాన్ని తిరిగి పునర్నిర్మించటంలో, మన జీవితాల్లో స్థాపించటంలో, శాంతిని, సమాధానాన్ని స్థాపించటంలో దేవుడు మన జీవితాలను ఉద్ధరించి, పునరుద్ధరించి మనలను బలపరచడానికి ఇష్టపడుతున్నారు. ఐదవది చూసినప్పుడు రెస్టోరేషన్ ఆఫ్ న్యూ హార్ట్, మన హృదయ, నూతన హృదయమును నీకు ఇచ్చేదని అంటున్నారు. మనందరం చూస్తే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనాన్ని చూసినా, లేదా కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనాన్ని చూస్తే మనకు నూతన హృదయాన్ని ఇస్తానంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. నూతన స్వభావము కావాలంటే నూతన హృదయం ఉండాలి. అందుకనే మన స్వభావంలో మార్పు రావాలంటే ఆయన పునరుద్ధరించడానికి ఇష్టపడుతున్నప్పుడు ఆయన మనల్ని రెస్టోర్ చేయడానికి మనం అవకాశం ఇవ్వాలి. దేవుని జోక్యానికి మనం అవకాశం ఇద్దాం. ఆ తరువాత రెస్టోరేషన్ ఆఫ్ ఫ్యామిలీ, రూతు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనంలో చూసినప్పుడు అక్కడ ఎందరు బిడ్డలుంటే సంతోషం కలుగుతుందో అంత ఆనందాన్ని నీకు నేను ఇస్తున్నాను, కుటుంబ వ్యవస్థను నేను మరలా పునర్నిర్మిస్తానంటున్నాడు. చాలా మార్లు అపార్థాలతోనూ, అపోహలతోనూ, కోపోద్రేకాలతో, భావోద్రేకాలతో, వాటిలో అదుపు లేని స్థితి, స్వస్థత లేని పరిస్థితిలో మనము కుటుంబంలో భార్యాభర్తల మధ్య కానీ, రక్త సంబంధుల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ ఎన్నో విభేదాలు వచ్చి, అపార్థాలు వచ్చి విడిపోయినప్పుడు ఆ కుటుంబాలను, ఆ బంధాలను, ప్రేమలను, అనుబంధాలను తిరిగి స్థాపించగలిగిన వాడు ప్రభువే. ఎందుకనంటే ఆయనే ప్రేమయ్య ఉన్నవాడు, ఆయనే వెలుగయ్యున్న దేవుడు. కనుక మనలను ఆయన రెస్టోర్ చేస్తారు, పునరుద్ధరిస్తారు. 7వ సంగతిని చూసినప్పుడు రెస్టోరేషన్ ఆఫ్ ఫౌండేషన్ అండ్ బౌండరీస్, పునాదులను తిరిగి ఆయన బలపరుస్తారు, సరిహద్దులను కూడా ఆయన విశాలపరుస్తారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12వ వచనంలో చూసిన, మీకా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో చూసిన ఆయన పునాదులను స్థిరపరచటం, పునరుద్ధరించటం, సరిహద్దులను విశాలపరచడానికి ఇష్టపడుతున్నారు.
8వ విషయాన్ని చూసినప్పుడు రెస్టోరేషన్ ఆఫ్ రిలేషన్షిప్స్, సంబంధ బాంధవ్యాలను ఆయన పునరుద్ధరించడానికి ఇష్టపడుతున్నారు. ఈ మధ్యకాలంలో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. పేరు ప్రఖ్యాతులు, పదవులు, పలుకుబడులు, పరువులు ఇవన్నీ కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాయి. కన్నబిడ్డలని లెక్కలేదు, ఆత్మీయులని లెక్కలేదు. మాకు డబ్బే ప్రధానం, పేరు ప్రఖ్యాతులే ప్రధానం, అధికారమే ప్రధానం, ప్రాబల్యం కలిగి జీవించటం ప్రధానం, ఎదటి వారి అన్ని దోచేసుకొని సంపాదించుకొని గొప్పవాడిని అయిపోవటం ప్రధానం అని అనుకునే రోజుల్లో బంధాలు బాంధవ్యాలు చెడిపోతున్నాయి. గమనిస్తే అర్థం అవుతుంది. మలాకీ గ్రంథం 4:6 చూసినప్పుడు ఆయన సంబంధ బాంధవ్యాలను, రిలేషన్షిప్స్ని పునరుద్ధరించడానికి ఇష్టపడుతున్నారని ప్రభు తెలియజేస్తున్నారు. 9వది చూసినప్పుడు రెస్టోరేషన్ ఆఫ్ ఫేమ్ ఆర్ గుడ్ నేమ్, మంచి పేరును ఆయన పోగొట్టుకున్న మంచి పేరు. ఎప్పుడు పోతుందంటే పేరు కొన్నిసార్లు మన అవివేక ప్రవర్తన, తొందరపాటు మాటల ద్వారా మన జీవితంలో మన పేరు ప్రఖ్యాతులు పోతాయి. దేవుడు మన జీవితంలో ఇంటెగ్రిటీని, ఫార్చ్యూన్ని పెంచడానికి, మంచితనాన్ని, మనలో ఉన్నటువంటి ఆ దేవుడిచ్చే ఘనతను ప్రభు తిరిగి స్థాపించడానికి ఇష్టపడుతున్నారు. 10వది చూసినప్పుడు ఆ 9వ విషయానికి వాక్యాధారం ఏంటంటే జెఫన్యా గ్రంథం 3:20. జెఫన్యా గ్రంథం 3:20 చూసినప్పుడు ఆ పేరు ప్రఖ్యాతులను, మంచి పేరును దేవుడు మరలా తిరిగి మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నారు. 10వది రెస్టోరేషన్ ఆఫ్ ద ల్యాండ్, కోల్పోయిన భూమిని, దేశాన్ని తిరిగి మరలా ఇస్తారట. యెషయా గ్రంథం 49:8 చూసినప్పుడు కోల్పోయిన దేశాన్ని తిరిగి మరలా ఇస్తానంటున్నారు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు యోర్దాను నదిని పాయలు చేసి కనానులోనికి ఇశ్రాయేలు ప్రజలు ప్రవేశించినట్లు చేశారు. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఏమైతే వారి సొంత దేశం, సొంత ప్రాంతాలను కోల్పోయారు, వాటన్నిటిని తిరిగి మరలా పునరుద్ధరించి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అప్పగించినట్లు మనం చూస్తాం. దేవుడు ఎప్పుడూ కూడా మనము నష్టపోవటాన్ని ఆయన ఇష్టపడరు. మనం ఎప్పుడు దీవించబడాలని, ఎప్పుడు బలవంతులుగా ఉండాలని, ఎప్పుడు పరిశుద్ధులుగా ఉండాలని, ఎప్పుడు ఆయన బిడ్డలుగా వారసులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు మనలో. అందుకని ముగింపులో కొన్ని లేఖనాధారంతో మనము జ్ఞానం పొందుకుందాం, వాక్య హితవును, హెచ్చరికను పొందుకుందాం. మనము చూసినప్పుడు యోసేపు ఐగుప్తులో ఫరో దగ్గర ఉన్నప్పుడు ఇశ్రాయేలుకు దేవుడుగా, ఇశ్రాయేలు పక్షంగా సంరక్షకునిగా, రెస్టోరర్గా, లేకపోతే పునరుద్ధరించిన వానిగా, వారి ప్రాణములు కాపాడిన వానిగా యోసేపు ప్రవర్తించడం మనం చూస్తాం. అన్నలు ద్వేషించారు, దూషించారు, చనిపోయాడని తల్లిదండ్రులు నమ్మబలికారు అన్నదమ్ములు. అయినప్పటికీ కూడా ఆ దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానం కొలది ఐగుప్తులో విస్తారంగా పంటలు పండినప్పుడు దానిని కొట్లలో సమకూర్చి, కరువు వచ్చినప్పుడు వాటిని వాడి ప్రజలు కరువు గురై మరణించకుండా కాపాడుతున్న సందర్భంలో ఆదికాండము 45:6-7-8 చూసినప్పుడు రెస్టోరర్ ఆఫ్ ఇజ్రాయిల్గా దేవుడు యోసేపు భక్తుని వాడుకున్నాడు, యోసేపును వాడుకున్నాడు. అంతేకాకుండా కీర్తనకారుడు 51వ సంకీర్తన 12వ చూసినప్పుడు కోరుకుంటున్నాడు భక్తుడు, మనం కూడా కోరుకోవాలి. అలానే మనం పునరుద్ధరించబట్టానికి అన్ని కోణాలలో, జీవితపు అన్ని మలుపులలో పునరుద్ధరించబట్టానికి ప్రభు సన్నిధిలో మనము ఆ రెస్టోరేషన్ ప్రక్రియను కోరుకున్నప్పుడు ఆయన దావీదు భక్తుడు కోరుకుంటుంది ఏంటంటే, నీ రక్షణానందమును నాకు మరల పుట్టించుము. రక్షణానందం అంటే పాపపు బంధకాల్లో, అపవాది కుతంత్రాలలో చిక్కుకొని విలవిలలాడిపోతున్న మనము దేవుని వాక్కు ద్వారా రక్షించబడ్డాం, బుచ్చబడ్డాం, హెచ్చరిక చేయబడ్డాం. హృదయం బద్దలైపోయి, బండ హృదయం పోయి మాంసపు హృదయం వచ్చింది. ఆ రక్షింపబడిన అనుభవానికి గుర్తుగా, పాప క్షమాపణ నిశ్చయత పొందిన దానికి గుర్తుగా మనము పవిత్ర కార్యము బాప్తిస్మంలో పాలివారమయ్యాం. అప్పుడు ఉన్నటువంటి ఆ రక్షణ ఆనందం, విమోచింపబడిన ఆనందం, పాపమును వ్యసనమును విడిచిపెట్టిన తాలూకు ఆనందం, అదంతా కూడా కాలక్రమంలో ఈ లోకములోనికి మనము చొచ్చుకొని పోయి, లేదా లోకమంతా మనలో నిండిపోయినప్పుడు, మనము
రక్షణానందాన్ని కోల్పోయాం. అందుకని భక్తుడు అంటారు, నీ రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించం. మనం కూడా అడుగుదాం, ప్రభువా నన్ను మళ్ళా రెస్టోర్ చెయ్యి, నేను రక్షణానందాన్ని కోల్పోయాను, తిరిగి నాకు ఆ రక్షణానందం కావాలని కోరుకుందాం. అదేవిధంగా కొరింథీయులకు రాసిన దినవృత్తాంతాలు 2వ పుస్తకం 7వ అధ్యాయం 14వ వచనంలో చూసినప్పుడు, నా పేరు పెట్టబడిన ప్రజలు ఏం చేయాలంటేనంట, వారు పశ్చాత్తాపడి తిరిగి మరలా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దేశమును స్వస్థపరుస్తానంటున్నాడు. స్వస్థత కావాలి, అన్ని విభాగాల్లో స్వస్థత కావాలి. మన దేశము స్వస్థతను కోల్పోయింది. ఏ రీతిలో కూడా స్వస్థత లేదు, ఎందులో కూడా క్షేమం లేదు, ఎందులో కూడా అభివృద్ధి లేదు. ఎప్పుడు మనము వెనకబడిపోతూనే ఉన్నాం. మనం కూడా పునర్నిర్మించబడాలి, పునరుద్ధరించబడాలి. కోరుకుందాం, ప్రభువా మాకు మీ పేరు పెట్టారు, మీ జనాంగం, మేము క్రైస్తవులము, క్రిస్టియన్స్ అయ్యాం, మీ స్వభావమును ధరించుకున్నప్పుడు కనుక మేము తిరిగి మరలా మళ్ళుకొని నీ వైపు మళ్ళుకొని వస్తాము. మమ్ములను మీరు పునరుద్ధరించండి, స్వస్థపరచండి. హోషేయ భక్తుడు కూడా 6వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఆయనే మనకు స్వస్థతనిస్తారు, బాగు చేస్తారు. అందుకని మనం ప్రతి అవసరతలో కూడా మనుషుల జ్ఞానాన్ని, మనుషుల ధనాన్ని, మనుషుల ఐడియాలజీని మనం తీసుకోవద్దు. దేవుని సన్నిధిలో మోకరిద్దాం, ప్రభువుని అడుగుదాం. మొట్టమొదటిగా ఆయనే ఆలోచనలు ఇస్తారు, ఆయన రెస్టోర్ చేస్తారు, తిరిగి నిర్మిస్తారు, శాంతిని సమాధానాన్ని ఇస్తారు, స్వస్థపరుస్తారు. అంతేకాకుండా జకరియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనాన్ని చూసినప్పుడు, మరలా ప్రవేశిస్తే రెండంతులుగా మనం దీవించబడతాం. డబుల్ బ్లెస్సింగ్స్, రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు మనకు కావాలంటే మనము దేవుడు మనలను పునరుద్ధరించడానికి అవకాశం ఇద్దాం. ఆయన మాత్రమే, మరలా చెప్తున్నాను, మొదట్లో చెప్పిందే, సృష్టికర్తగా మనల్ని నిర్మించి మనలో తన జీవవాయువును ఊదినటువంటి ఈ సృష్టినంతటిని బహురమ్యంగా సృష్టించినటువంటి ఆ సృష్టికర్తయగు దేవాది దేవునికి మాత్రమే మనలను పునరుద్ధరించటం, తిరిగి నూతనత్వంలోనికి తీసుకురావటం, తిరిగి బాగు చేయటం చేతనవుతుంది. మనందరం ప్రస్తుతం బాగుపడవలసిన వారుగా ఉన్నాం, పునరుద్ధరించబడవలసిన వారుగా ఉన్నాం. దానిని గుర్తించి ప్రభువా నన్ను పునరుద్ధరించండి. దావీదు భక్తుడు కోరినట్లుగా నీ రక్షణానందాన్ని నాకు మరల పుట్టించండి. మీతో రక్షింపబడిన తొలిటి దినాల్లో నాకున్న మీ అందున్న ప్రేమ, అవ్యాజమైన అగాపే ప్రేమ, కాలక్రమంలో అది బలహీనమైపోయింది. ప్రేమ లేని వానిగా ఉన్నాను, మోగెడి కంచుగా గణగణలాడు తాళములా నేను ఉన్నానని మనం గుర్తించి మనము దేవుని పునరుద్ధరణ క్రియను, రెస్టోరేషన్ క్రియను మన జీవితంలో జరగడానికి అనుమతిద్దాం. ఆయన రెస్టోర్ చేశారంటే ఎవడు దానిని పాడు చేయలేడు. అందుకని ఆయన సన్నిధిలో ప్రభువా నన్ను పునరుద్ధరించండి అని మనము ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రభువా మీకు స్తోత్రాలు నాయన, మా జీవితాలకు పునరుద్ధరణ అవసరం. పరిశుద్ధ గ్రంథంలో అవిధేయతలో ఉన్న, తిరుగుబాటు స్వభావంతో ఉన్న, కలిగిన వాటితో తృప్తి చెందక అసంతృప్తితో ఉన్న మా స్థితిని గుర్తించి మిమ్మల్ని అడిగినప్పుడు మీరు మమ్మల్ని పునరుద్ధరించారు, పూర్వస్థితిని తీసుకొని వచ్చారు. పక్షిరాజు యవ్వనమూలే నూతనమైనటువంటి క్రొత్తదైనటువంటి నూతనమైన జీవితాన్ని, బలాన్ని, శక్తిని, స్వస్థతను, ఆశీర్వాదం, అభివృద్ధినిచ్చారు. మాకు కూడా అటువంటి ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని అనుగ్రహించమని, మీ మీద ఆనుకొని ఆధారపడి నడిచే ఆ కృపలో బలపరచమని నన్ను మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ నజరేయుడని యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా, ప్రేమ, సమాధానములు మనందరిపై కుమ్మరింపచేసి, ఆవరింపచేసి, వ్యాపింపచేసి మన బ్రతుకులను అన్ని కోణాలలో ప్రభువు పునరుద్ధరించుదురుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.